నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికెట్ ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఒక సర్ప్రైజింగ్ ఐటమ్ మనకి ఫిలిప్స్ అయితే పంపడం జరిగింది. సో ఇది ఏంటి ఇంత హెవీగా ఉంది బాక్స్ అయితే. సో నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద బాక్స్ని అయితే మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తానని. సో ఎడే హౌ ఇది రివ్యూ యూనిటా లేదా ఎందుకు నాకు ఫిలిప్స్ ఇంత భారీ సైజ్ ప్రోడక్ట్ని పంపింది, ఎందుకు మన ఛానల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనేది వీడియో మధ్యలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎనీ హౌ నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నా. నాకు ఎప్పుడైనా సరే ఏదైనా బాక్స్ రాగానే గ్యాడ్జెట్ సంబంధించిన నాకు ఓపెన్ చేయాలనిపిస్తుంది త్వరగా. సో ఎనీ హౌ టైం వేస్ట్ చేయగలుగుతుంది వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ ద షో. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు మన ఛానల్లో ఇంత పెద్ద బాక్సెస్లా అన్బాక్సింగ్ చేయడం. సో నేను సర్ప్రైజింగ్గానే ఉంది నాకు కూడా. సో ఇది డైరెక్ట్గా నాకు ఫిలిప్స్ సర్వీస్ సెంటర్ నుంచి అయితే రావడం జరిగింది. సో ప్యాకేజింగ్ చూసానికి అయితే మనకి హాలీవుడ్ మూవీ హల్క్ ఉంది కదా, మహాబలుడు, సో ఆ విధంగా అయితే ఉంది. సో జస్ట్ సైడ్స్ చూసుకోవచ్చు, మనకి ఫిలిప్స్ యొక్క ట్యాంపర్ సీల్ అయితే ఉంది. సో ఎనీ హౌ నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నా. ఫస్ట్ మనం దీని అయితే బ్రేక్ చేద్దాం. సో లోపల కంటెంట్స్ ఏమున్నాయి కూడా చూసేద్దాం. ఒక పని అయిపోద్ది, ముందు సస్పెన్స్కి బ్రేక్ అయినట్టు ఉంటుంది. సో హ్యావ్ వి గో. సో ఈరోజు డేట్ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఛానల్లో ఇంత పెద్ద అన్బాక్సింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఎప్పుడు కూడా. బట్ ఈరోజు లక్కీగా అయితే పాసిబిలిటీ అయితే అయ్యింది. సో స్టార్టింగ్ చేసుకోవచ్చు. మనకి థర్మాకోల్ షీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఐటెం లోపల డ్యామేజ్ అవ్వకుండా మనకి ట్రాన్స్పోర్ట్లో బాగా మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ బయటికి అయితే ఇబ్బంది. సో మనకి డైరెక్ట్గా ట్రిమ్మర్ బాక్స్ ఉంది ఫిలిప్స్ కంపెనీది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు, ఇది మన ఫిలిప్స్ 3000 సిరీస్ బియర్ ట్రిమ్మర్ ఇది. సో ఇది మనకి సీల్డ్ బాక్స్. ఇక్కడ మనకైతే మోడల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిద్ది. సో మీరు కానీ పర్చేస్ చేసినప్పుడు ఈ సీల్ కానీ బ్రేక్ అయింది అంటే, ఇన్ కేసు సీల్ బ్రేక్ అయితే మాత్రం ఇటు పరిస్థితి తీసుకోవద్దు. సో మనకి ఎక్కడా కూడా పెద్దగా స్టిక్కరింగ్స్ హంగామా లాంటివి ఏమి ఉండదు. సో చాలా సింపుల్గా ఉంటుంది ఫిలిప్స్ది. సో ఇక్కడ మనం చూసుకుంటే జస్ట్ దీని యొక్క స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసరికి BT3203/15. సో దీని యొక్క మోడల్ నెంబర్. సో ఇక్కడ మనం ఎంఆర్పి చూసుకోవచ్చు. ఎంఆర్పి చూసుకుంటే నియర్లీ 1495 రూపీస్, దాదాపు 1500 రూపాయల దాకా అయితే పడడం జరిగింది. సో ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే మంత్ అండ్ ఇయర్ ఇంపోర్ట్ ఇచ్చారు కదా, ఇది 2019 అండ్ ఏప్రిల్ మంత్లోకి అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే అవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఓల్డ్ స్టాక్ అనుకోవచ్చు ఇది ఒక రకంగా. సో ఎనీ హౌ ఒకసారి మనం ఈ బ్రేక్ సీల్ చేసేద్దాం. సో లోపల చూద్దాం ఈ ట్రిమ్మర్ ఎలా ఉంది ఏంటి లుక్, అసలు దీని గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ హియర్ వి గో. సో మనకి స్టార్టింగ్లోనే ఇది మనకి నియర్లీ 3 years వారంటీతో రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి గెట్ అడిషనల్ వారంటీ సపోర్ట్. సో ఇది మనకి రిజిస్టర్ అవ్వాలి. సో ఇది మనకి రిజిస్టర్ అయితే మనకి అడిషనల్గా వారంటీ కూడా క్లెయిమ్ అయ్యింది. సో ఒకసారి చూడండి అది మీరు కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి బాక్స్ లోపల ఫస్ట్గా కంటెంట్ చూసుకుంటే యాక్సెసరీస్, స్టార్టింగ్ మనకి ఒక యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్స్, వారంటీ గైడ్స్ ఇవైతే ఉంటాయి కదా. ప్రతి దానికి కామనే మనకి సెల్ ఫోన్స్ అయినా సరే, ఇటువంటి గ్యాడ్జెట్స్ అయినా సరే. సో హౌ టు యూజ్ ద ట్రిమ్మర్ ద బెస్ట్ వే అన్నట్టుగా ఇవైతే ఇస్తారు. సో ఈ పక్కన పెడేద్దాం. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది మనకి ఛార్జింగ్ కేబుల్ అడాప్టర్ ఇది. సో ఈ యొక్క ఛార్జింగ్ అడాప్టర్తో మీరు ఈ యొక్క పర్టికులర్ ఫిలిప్సే కాదు, మీ ఇంట్లో ఏమైనా ట్రిమ్మర్స్ ఉన్నా సరే వాటిని కూడా మీరైతే హ్యాపీగా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఓవరాల్గా ఈ యొక్క అడాప్టర్ అవుట్పుట్ చూసుకుంటే మనకి 2 watts దాకా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ కార్డ్ లెంత్ కూడా మనకైతే చాలా లాంగే ఇస్తారు. సో మనకి పవర్ ప్లగ్ లాంగ్లో ఉన్నా సరే మనం హ్యాపీగా అయితే ప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో పర్వాలేదు, ఈ మాత్రం ఇచ్చారు. మీకు మేబీ కెమెరాలో కనబట్టలేనట్టుంది. ఓకే, క్వాలిటీ అయితే బాగుంటుంది ఫిలిప్స్ది, ఎక్కడ రాజీ పడరు. సో ఓకే, ఇదిగో పెట్టేద్దాం. నెక్స్ట్గా చూసుకుంటే మనకి ఇక్కడ బాక్స్లోనే ఒక బ్రష్ ప్రొవైడ్ చేశారు. సో మన హెయిర్ క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అయింది. ఇది క్వాలిటీ బ్రష్ బాగుంటాయి, మనకి ఓల్డ్ బ్రషెస్ అంతగా బాగుండే కాదు. సో నెక్స్ట్గా ద స్టార్ ఆఫ్ ద షో సరికి మనకి ట్రిమ్మర్ బాడీ. సో ఇదే అది. సో హేవ్ వి గో. సో మనకి ఇది మొత్తం తీయాలనుకుంటా దీంట్లోంచి. ఎస్, ఈ బాక్స్ లోపల ఇంకేమైనా యాక్సెసరీస్ అన్నీ పక్కన పెట్టేద్దాం. సో మీకు క్లియర్ వ్యూ అయితే ఉంటుంది. సో నెక్స్ట్గా ఇంక ఇది ఓపెన్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ అయితే ఓపెన్ ఇవ్వడం జరిగింది. సో గాయస్, ఫిలిప్స్ BT3203/15 బియర్ ట్రిమ్మర్. సో ఇది వైట్ కలర్, ఇది వైట్ కలర్లో ఉంటుంది కంప్లీట్గా ఫ్రేమ్ అంతా. సో
నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది వెయిట్ ఉంది, వెయిట్ లేదు అని చెప్పలేం, పర్వాలేదు. వెయిట్ ఉంది అంటే అంత అన్ఈజీగా అయితే ఏమి ఉండదు, కంఫర్టబుల్గానే ఉంటుంది మనకి హోల్డ్ చేసినప్పుడు. సో చాలా బాగుంది, గ్రిప్పీగా, గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో కాంబినేషన్ చూసుకోవచ్చు, మనకి బ్లాక్ అలాంగ్ విత్ వైట్ కాంబినేషన్. సో అదేవిధంగా మనకి ఇక్కడ డైల్ చూసుకోవచ్చు, రింగ్ ఇది కలర్ వచ్చేసరికి మనకి కైండ్ ఆఫ్ బ్లూ అనుకోవచ్చు. సో దానికి మ్యాచింగ్లోనే మనకి పైన కోంబ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కోంబ్ అయితే ఈ విధంగా ఉంటుంది, కంప్లీట్గా బయటికి అయితే తీసేసాను. సో ఎనీ హ్యావ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ పేపర్ ఉంటుంది. సో గమనించండి, మీరు కొన్న ట్రిమ్మర్లో కానీ ఈ పేపర్ మిస్ అయింది అంటే ఆ సెల్లర్, ఆ ట్రిమ్మర్ అమ్మిన వ్యక్తి సెల్లరే కదా, తను మనల్ని మోసం చేసినట్టు. సో ఎనీ హౌ ఈ పేపర్ కూడా తీసేస్తున్నాం. సో ఇది మొత్తానికి ఈ యొక్క ట్రిమ్మర్ పైన చూసుకోవచ్చు, మనకి ఇక్కడ బ్లేడ్స్ మీద అయితే ఫిలిప్స్ టెక్స్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓకే, వెరీ నైస్, దట్స్ గుడ్. మనకి బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకి ఒక స్క్రూ ఉంది, ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ ఉంటే మనం దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. బట్ మనకి ఛార్జింగ్ ఏరియా కూడా మనకి అయితే బాటమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సి దీని యొక్క లెంత్ చూసుకుంటే మనకి 0.5 నుంచి అప్ టు 10 mm దాకా అయితే మనకి లెంత్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో చాలా స్మూత్గా ఉంది రింగ్, డైల్ షిఫ్ట్ చేస్తున్నాను కదా, సో చాలా కన్వీనియంట్గానే ఉంది. సో రొటేటింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, 0.5 mm నుంచి 10 mm దాకా. బట్ ఇది మనం వాడాలి అంటే మనం ఖచ్చితంగా ఈ కాంబ్ అనేది యూజ్ చేయాలి. సో అప్పుడే మనం ఈ లెంత్ అనేది యూజ్ చేసుకోగలం. సెట్టింగ్స్ అనేవి మళ్ళీ లెంత్ పెంచుతుంది, కాంబ్ అక్కడ పైకి వెళ్ళిద్ది, తగ్గిస్తుంది, లోపలికి వస్తుంది. సో ఎనీ హావ్ ఒకసారి చూద్దాం పవర్ ఉందో లేదో. ఇది మనకి పవర్ బటన్ అనుకుంటా, ఇది మనకి పవర్ బటన్, ఇది పైకి అందాం. సో పైకి అనగానే ఇది ఆన్ అవ్వాలి, పవర్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, పవర్ అయితే ఉంది, ట్రిమ్మర్ అయితే వర్క్ అవుతుంది. సో పెద్దగా ఇంజిన్ మోటార్ ఆన్లో ఉండగా ట్రిమ్మర్ ఏం పెద్దగా ఇరిటేట్ రావట్లేదు. మనకి కొన్ని ట్రిమ్మర్ చూసుకుంటే బాగా షేక్ వచ్చేస్తూ ఉంటుంది బాడీ మొత్తం ఏరియా. బట్ ఇది మనకి ఆన్లో ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఏమీ షేకింగ్ ఏం రావట్లేదు. సో మనకి ట్రిమ్ చేసుకునేటప్పుడు గుడ్ ఫీల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ మోస్ట్ ఓవర్ ఇక్కడ మనకి టెక్స్చర్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి బ్లాక్ అనుకుంటారేమో, కాదు, ఇది మనకి టైప్ ఆఫ్ మ్యాటీ ఫినిష్ బ్లాక్, ఇదంతా. సో ఇది మనకి గ్రిప్పీగా ఉంటుంది పట్టుకోవడానికి. అండ్ ఇంకొక విషయం, ఈ యొక్క పర్టికులర్ జూమ్ వీల్ ఉంది చూసారా, ఇది ఏదైతే మనకి ఇది ప్లాస్టిక్ అయితే కాదు, ఖచ్చితంగా ఇది కైండ్ ఆఫ్ ఒక రబ్బరైజ్డ్ ఫినిష్. చాలా బాగుంది నిజంగా, ఇది పట్టుకొని ఇలాగా ఈ యొక్క జూమ్ వీల్ని మనం రొటేట్ చేస్తున్నప్పుడు సో ఫీల్ అయితే ఉంది. ఇది కూడా ఇన్ కేస్ ప్లాస్టిక్ ఇక్కడ వాడి ఉంటే అంత ఫీల్ అయితే ఉండేది కాదు. బట్ ఇది కైండ్ ఆఫ్ ఇది రబ్బరైజ్డ్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. సో బాగుంది. నెక్స్ట్గా మనకి ఇది వచ్చేసరికి మళ్ళీ ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్. సో ఎనీ హ్యావ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ట్రిమ్మర్ అయితే చాలా కంఫర్టబుల్గా అండ్ ఈజీ టు హోల్డ్, గ్రిప్పీగా, నైస్ డిజైన్ అయితే ఉంది. సో ఎనీ హ్యావ్ ఒకసారి ఇది యూజ్ చేద్దాం. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది, ఎంత కన్వీనియంట్గా ఉంది, మనం యూజ్ చేస్తాం మాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకోవచ్చు, నేను దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో సారీ, లో క్వాలిటీ అయితే వీడియో ఫుటేజ్ అయితే ఉంది. సో నాకు ఎవరు లేరు హెల్ప్ కెమెరా షూట్ చేయడానికి. సో అందుకు కొద్దిగా ఫుటేజ్ అంత క్వాలిటీకి అయితే లేదు. సో ఎనీ హౌ మనకి ట్రిమ్మర్ అయితే ఈ కాంబ్ మీద నేనైతే యూజ్ చేస్తాను. సో కాంబ్ మీద యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని ట్రిమ్మర్స్ మనకి అంత కన్వీనియంట్గా అయితే ఉండదు. బట్ ఇదైతే మనకి కాంబ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. నేను జస్ట్ 2 mm లెంత్తో అయితే కట్ చేస్తున్నాను హెయిర్ని. సో చాలా స్మూత్గా ఉంది. నా రైట్ చీక్ అండ్ లెఫ్ట్ చీక్ మీద యూజ్ చేశాను. సో నాకు ఎక్కడ కూడా ఎటువంటి ఇరిటేటింగ్ లాంటివి ఏమీ లేదు. సో చెప్పిన విధంగానే చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ కాంబ్ని రిమూవ్ చేసి జస్ట్ మన నెక్ కింద హెయిర్ ఉంటుంది కదా, సో బాటంలో నెక్ ఏరియాలో, సో అది హెయిర్ రిమూవ్ చేద్దాం. సో చాలా వరకు మనకి ట్రిమ్మర్స్ ఎలా ఉంటాయంటే ఆ బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉంటాయి. సో దాని మీద మనకి స్కిన్ కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో అనేది. సో నాకైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇరిటేటింగ్ లాంటివి ఏమీ లేవు. సో చాలా స్మూత్గా ఉంది. డైరెక్ట్గా బ్లేడ్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా నెక్ మీద నాకు కొన్ని ట్రిమ్మర్స్ మనకి మంట వస్తుంది కదా నెక్ మీద యూజ్ చేస్తున్నప్పుడు బ్లేడ్ షార్ప్గా ఉండడం వల్ల. బట్ ఇదైతే నాకు అటువంటి ఇష్యూస్ ఏమీ క్రియేట్ చేయట్లేదు. సో చాలా బ్లేడ్స్ కూడా చాలా స్కిన్ యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి డెఫినెట్లీ. సో నేను దీనికి ముందే అయితే ఫిలిప్స్ కొద్దిగా దీంతో పోల్చుకుంటే కొద్దిగా ప్రీమియం అండ్ మోడల్ అయిన 4011/15 వాడడం జరిగింది. సో ఆ ట్రిమ్మర్ వాడుతున్నప్పుడు డైరెక్ట్గా బ్లేడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు నాకైతే మంట వచ్చేది. బట్
ఇది మాత్రం నాకైతే ఎక్కడ ఎటువంటి ఇరిటేటింగ్ ఇష్యూస్ లాంటివి ఏమీ రావట్లేదు. బట్ ఒకటి గమనించండి, నేను లిప్స్ ఏరియాలో హెయిర్ తీసేటప్పుడు కాంబ్ ఉంచి తీసాను. బట్ మీరు కూడా తీసుకునేటప్పుడు కాంబ్ ఉంటే బెటర్. కాంబ్ లేనప్పుడు ఇది మనకి సెన్సిటివ్ ఏరియా కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది కంప్లీట్లీ మనకి వాటర్ ప్రూఫ్. చూసుకోవచ్చు ఇక్కడ మనం డైరెక్ట్గా ఒకసారి మన షేవ్ క్లీన్ అయిపోయినాక ట్రిమ్ చేసుకున్నాక మనం డైరెక్ట్గా ఈ కాంబ్ని అట్ ద సేమ్ టైం బ్లేడ్స్ని ఈజీగా డిటాచబుల్ చేయొచ్చు ట్రిమ్ యొక్క బాడీ నుంచి. సో డైరెక్ట్గా మన ట్యాప్ వాటర్ కింద అయితే దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి తుప్పు పట్టడం లాంటివి ఏమీ ఉండదు. ఫిలిప్స్ మనకి గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఫర్ లాంగ్ యూసేజ్కి కూడా. సో బట్ ఒకటి గమనించుకోండి, కొంతమంది అయితే ఆయిల్స్ యూస్ చేస్తారు ట్రిమ్మర్. మనకి ఇదివరకు మీకు గుర్తునే ఉంటుంది, ఒక 3 years బ్యాక్ అనుకుంటే ఎక్కువగా మనకి చైనా ట్రిమ్మర్స్ అవైలబిలిటీగా ఉండేవి 200 రూపీస్ 300 రూపీస్లో. అవి మనకి ఆయిల్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఆయిల్ అప్లై చేయమనేవాళ్ళు. బట్ ఈ యొక్క ట్రిమ్మర్కి మనం ఎటువంటి ఆయిల్స్ అయితే యూజ్ చేయక్కర్లేదు లైఫ్ టైంలో. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, నెక్స్ట్గా దీని యొక్క నాకు నచ్చని పాయింట్ చూసుకుంటే ఎస్పెషల్లీ దీని యొక్క ఛార్జింగ్ టైం. దీని యొక్క ఛార్జింగ్ టైం చూసుకుంటే నియర్లీ మనం 10 hours ఛార్జ్ చేయాలి. అప్పుడు మనకి ఇది 45 minutes దాకా అయితే వితౌట్ కార్డ్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. 45 minutes టైం అయితే ఉంటుంది. సో అంటే మనం ఛార్జ్ చేసుకోవాలంటే ఒక నైట్ మొత్తం కంప్లీట్గా ఛార్జింగ్లో పెట్టి వదిలేయాలి. సో ఎర్లీ మార్నింగ్ అయితే మనమైతే హ్యాపీగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇంకొక ఇరిటేటింగ్ డిసడ్వాంటేజ్ దీంట్లో ఏంటి అంటే, మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు సాధారణంగా మనకి ట్రిమ్మర్ మీద ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా. బట్ దీనికైతే మనకి ఎక్కడ కూడా ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మనకి ఏదైతే బాక్స్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఈ యొక్క అడాప్టర్ మీదే మనకైతే వాళ్ళు ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ప్లగ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మనకి లైట్ వెలిగిద్ది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంక ట్రిమ్ ఛార్జింగ్ అవుతుంది అనేది. అండ్ ఇంకో ఓవరాల్గా లాస్ట్గా మనం చూసుకోవాల్సింది ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా. సో ఈ బ్లేడ్స్ కంప్లీట్లీ మనకి టైటానియం బ్లేడ్స్ అయితే కావు, ఇది జస్ట్ మెటల్ బ్లేడ్స్ ఇవి. సో బట్ మెటల్ అయినప్పటికి కూడా మీరు తడిపచ్చి దీన్ని వాటర్ ప్రూఫ్ అని చెప్పాను కదా, అంత త్వరగా అయితే తుప్పటి పట్టదు. బట్ టైటానియం బ్లేడ్స్ కానీ ఇచ్చి ఉంటే బాగుండేది మెటల్తో పోల్చుకుంటే. బట్ ఎనీహౌ ఇది కొద్దిగా 1300 రూపీస్ 1400 రూపీస్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఫిలిప్స్ కంపెనీ టైటానియం బ్లేడ్స్ దీంట్లో స్కిప్ చేయడం జరిగింది కొద్దిగా మనీ సేవ్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఇంకో ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక జూమ్ వీల్ ఉంది కదా. సో ఈ జూమ్ వీల్ మనకి నియర్లీ 1 step మీద వర్క్ అయ్యిద్ది. అంటే మనకి 1 step 1 mm 2 mm 3 mm 4 mm అలాగే అప్ టు మనం 10 mm దాకా అయితే వెళ్ళచ్చు. బట్ కొన్ని ట్రిమ్మర్స్ చూసుకుంటే మనకి 1 mm 1.5 mm 2 mm 2.5 mm అంటే ప్రతి 0.5 కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే మనకి అలా ఇవ్వలేదు, జస్ట్ 1 2 3 అలా వెళ్ళాలి. బట్ స్టార్టింగ్ వచ్చేసరికి మాత్రం మనకి 0.5 ఉంటుంది. ఇంకా తర్వాత నుంచి 1 mm 2 mm 3 mm సో అలా ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఏంటి అంటే ఆ 0.5 కట్ కూడా వాళ్ళకి కన్సిడర్ చేసుకుంటారు. బట్ వాళ్ళు మాత్రం గమనించుకోండి, ఇది జస్ట్ 1 step మీద అయితే వెళ్తుంది. సో మై డే ఫ్రెండ్స్, నా ఫస్ట్ యూసేజ్ మాత్రం ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. నాకైతే ట్రిమ్మర్ చాలా బాగా నచ్చింది. ఏదైతే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా 4011/15 చెప్పాను కదా. సో దాంతో పోల్చుకుంటే నాకు ఈ యొక్క ట్రిమ్మర్ అనేది నిజంగా చాలా సాటిస్ఫైగా ఉంది. దాంతో కన్నా ఇదే నాకు ఇంకా ఫ్రెండ్లీగా ఉంది షేవ్ చేస్తున్నప్పుడు. బట్ కొద్ది ఛార్జింగ్ టైం కొద్దిగా వాళ్ళు చేంజ్ చేసి ఉంటే బాగుండేది ఎస్పెషలీ. బట్ వాళ్ళు అయితే చేయలేదు. సో ఎనీహౌ నేను పాయింట్స్ మిస్ చేసి ఉంటే మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ మీకు నేను ఆన్సర్ అయితే చేస్తాను ఏమైనా మిస్ చేసిన పాయింట్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.